నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియాపై 26 పరుగులతో గెలిచారు. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవడంతో మన టీమిండియా 2 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 1 మ్యాచ్గా మారింది. సో ఇంగ్లాండ్ టీం పైన ఉన్న కాస్త ప్రెజర్ అయితే తగ్గింది. మన టీమిండియా బ్యాట్స్మెన్స్ ఇంగ్లాండ్ సెట్ చేసిన టార్గెట్ 171 రన్స్ను చేసేయలేక 145 పరుగులు మాత్రమే చేశారు. మెయిన్లీ ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ అయితే చాలా డామినేట్ చేసింది. లాస్ట్ 2 టీ20 మ్యాచ్లో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో దానికన్నా బెటర్గా పర్ఫామ్ చేసి మ్యాచ్ని అయితే గెలిచారు. మన టీమిండియా బ్యాట్స్మెన్ నుంచి మంచి హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనుకున్నాం. బట్ సీన్ మొత్తం మారిపోయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్కి మొత్తం కుప్ప కూలారు. సో ముందుగా టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ సేమ్ లాస్ట్ 2 మ్యాచెస్ లాగానే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఒకసారి స్క్వాడ్ చూసుకుంటే ఒక చేంజ్ జరిగింది. హర్షదీప్ సింగ్ ప్లేస్లో మొహమ్మద్ షమిని తీసుకొచ్చారు. అలాగే ధ్రువ్ జురేల్ ప్లేస్లో శివన్ డూబేని కానీ రమన్దీప్ సింగ్ కానీ యాడ్ చేస్తారు అనుకున్నాం. బట్ లేదు, సేమ్ లాస్ట్ 2 మ్యాచెస్ లాగే యాజుజ్గా సేమ్ స్క్వాడ్ ప్లేయింగ్ గేమ్లోకి వచ్చారు. ఇక ముందుగా బ్యాటింగ్ ఇంగ్లాండ్ టీం ఫిల్ సాల్ట్ వికెట్ను హార్దిక్ పాండ్యా తీశాడు. దీంతో మన టీమిండియాకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. బట్ అదర్ హ్యాండ్లో ఉన్న ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ మన టీమిండియా బౌలర్ని బాగా ఆడాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో బెన్ డకెట్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. బట్ ఈ మ్యాచ్లో ఆ లాస్ట్ 2 మ్యాచెస్కి సమాధానంగా తన బ్యాట్తో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కేవలం 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఇంగ్లాండ్ టీంకి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఇక ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. బట్ లియామ్ లివింగ్స్టన్ నుంచి మంచి ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చారు. ముఖ్యంగా రవి బిష్నాయ్ బౌలింగ్లో తన పవర్ హిట్టింగ్ బౌలింగ్తో ఒక పవర్ఫుల్ 6 అయితే కొట్టాడు. ఇక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నుంచి గత 2 మ్యాచెస్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చినా కానీ ఈ మ్యాచ్లో అయితే పెద్దగా రాలేదు. ముఖ్యంగా మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఫినామినల్ బౌలింగ్ అయితే వేశాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ బట్లర్ని అవుట్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్తో ఆడేందుకు చాలా అంటే చాలా తడబడ్డారు. సో అలా 20 ఓవర్ ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 170 పరుగులు చేరుకుంది. ఇక సెకండ్ బ్యాటింగ్ దిగిన మన టీమిండియా సంజు శాంసన్ నుంచి ఈ మ్యాచ్లో అయినా మంచి పవర్ హిట్టింగ్ చూస్తామని అనుకున్నాం. బట్ ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్ లాగానే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మ చూసుకున్న 4 బౌండరీలు కొట్టి బాగానే ఆడాడు. బట్ 24 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్లో వచ్చిన తిలక్ వర్మను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్ చేశాడు. తిలక్ వర్మ వికెట్ పోవడంతో మ్యాచ్ అయితే కంప్లీట్గా మారిపోయింది. ఇక నంబర్ 4లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 7 బంతుల్లో 14 పరుగులు చేసి మార్కుట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే వాషింగ్టన్ సుందర్ నుంచి మన టీమిండియాకి కావాల్సిన రన్ రేట్ అయితే రాలేదు. బోత్ ఈ బ్యాట్స్మెన్ నుంచి అయితే చాలా స్లోగా ఆడారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఇంగ్లాండ్ స్పిన్నర్స్ చాలా అంటే డామినేట్ చేశారు. అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో రన్ రేట్ చాలా స్లోగా ఉండటంతో ఈ మ్యాచ్కు రన్ రేట్ చాలా పెరిగిపోయింది. సో దీంతో మన టీమిండియా ఓడిపోయారు. ఈ మ్యాచ్ మన టీమిండియా ఓడిపోయినప్పటికీ ఇక 2 అప్కమింగ్ మ్యాచ్లో ఒక్కటి గెలిచిన సిరీస్ని గెలిచేస్తారు.